నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టాలు. ఈసారి అధికార వైఎస్ఆర్సీపీ పొత్తు పార్టీలో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. మరి ప్రజలు ఏ పార్టీ వైపు పట్టం కడుతున్నారు, ఎవరిని గెలిపించుకోకపోతున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికలు చూడబోతున్నాము. ఇక నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నరసరావుపేట నియోజకవర్గం, అసలు నరసరావుపేట నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి, ఏ ఈక్వేషన్స్ ఇప్పుడు వరకు కూడా అక్కడ వర్కౌట్ అయినాయి, ఈసారి ఏం వర్కౌట్ కాకపోతున్నాయి ఓసారి పరిశీలిద్దాం. నరసరావుపేట నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు నరసరావుపేట, రొంపిచెర్ల. పురుష ఓటర్లు 1,11,924, స్త్రీలు 1,17,754, ట్రాన్స్జెండర్లు 29, మొత్తం 2,29,707 ఓట్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది, తెలుగుదేశం 5 సార్లు గెలిచింది, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని అందుకుంది, కమ్మ అభ్యర్థులు 8 సార్లు, రెడ్లు 7 సార్లు విజయాన్ని సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఒకసారి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక కోడే శివప్రసాద్కు 5, కాసు కృష్ణారెడ్డికి 3 విజయాలు అందించిన స్థానం ఇది. గత 2 ఎన్నికల్లోనూ వైసీపీయే ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ఇక్కడున్న ఓట్ బ్యాంక్ ఎస్సీ 16, కాపు 12%, ముస్లిం 10%, రెడ్డి 10%, యాదవ 10%, వైశ్య 8%, వడ్డెర 8%, కమ్మ 8%, ఇతర కులాలు 18%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 87,761 కాగా ఆయన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి, ఎందుకంటే 2014లో కూడా పొత్తు, ఇప్పుడు ఏవైతే పొత్తులో ఉన్నాయో 3 పార్టీలు అప్పుడు కూడా పొత్తులో ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన మాత్రం పోటీ చేయలేదు. అప్పుడు బీజేపీ బరిలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇచ్చారు. పొత్తులో భాగంగా నలబోతు వెంకట్రావు అక్కడ బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 71,995 కాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2014లో 15,766 ఓట్లతో విజయాన్ని సాధించారు. 2019లో మరొకసారి గోపిరెడ్డికే ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయనే విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,09,94 కాగా ఈసారి తెలుగుదేశం ఈ పొత్తులో విచ్ఛిన్నమైంది కాబట్టి 2019లో పొత్తు లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ సింగిల్గానే వెళ్ళింది. అప్పుడు అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు, ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 68,717, 32,277 ఓట్లతో వైసీపీ 2019లోనూ విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఉన్నారు. ఈసారి మరొకసారి హ్యాట్రిక్ కోసం గోపిరెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. మరి అరవింద్ బాబుకి మరొకసారి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్ కాసు కోడెల కుటుంబాల కోటలో ఈయన పాగా వేశారు. 2014, 2019లో వరుస ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. ఇక వైసీపీకి 2 వరుస విజయాలు అందజేత హ్యాట్రిక్ కోసం ఈయన తహతహ. ఇక తెలుగుదేశం అభ్యర్థి కూడా వృత్తిరీత్యా డాక్టర్, బీసీ నాయకుడు కావడంతో పెరుగుతున్న ఆదరణ. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి. ఇక గత ఎన్నికల్లో ఓటమి తెచ్చిన సానుభూతి, 2 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర. ప్రచారాంశాలు వైసీపీ పథకాల మీద, వ్యక్తిగత ప్రతిష్ట మీద ఆధారపడిన వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి, అక్రమాల మీద టీడీపీ చేస్తున్న ఉద్యమాలు గోపిరెడ్డికి మైనస్గా మారే అవకాశం అంటున్నారు. ఇక గోపిరెడ్డి మీద ఆరోపణలు, సవాళ్లతో అవినీతికి ఆధారాలు చూపి ప్రజల్లో గుర్తింపు పొందడం టీడీపీ అభ్యర్థికి ప్లస్. ఇక పల్నాడులో ఆశించేంత దూకుడు లేకపోవడం మైనస్. మరి ఈసారి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరిని గెలిపించుకోబోతున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.